హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని నాకు భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇది ఈ ఈరోజు వీడియో కాదండి. నిన్నటిది శుక్రవారము మరియు ఏకాదశి అనమాట. మనకి ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి కదా. ఈరోజు ఏకాదశి యొక్క ప్రత్యేకత అపర ఏకాదశి అని అంటారటండి. ఈ ఏకాదశిని భద్రకాళి ఏకాదశి, జలకేడ ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారనమాట. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి అపరిత ఫలితం వస్తుంది అని శాస్త్రవాక్యం అనమాట. పర అన్న జ్ఞానాన్ని కలిగించే ఏకాదశి అపర ఏకాదశి వైశాఖ మాసము మాధవప్రియ మాసం, అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. అందుకే ఈ మాసానికి మాధవ మాసం అని కూడా పేరు కలదు. ఏకాదశి కథ మహత్యం అనుసరించి ఈరోజు బియ్యంతో చేసినటువంటి, అంటే మనం రోజు రైస్ వేసి సంగటి కానీ అలా తింటాం కదా. బియ్యంతో చేసిన దోశలు, ఇడ్లీలు అలాంటివి కూడా తినకూడదు అనమాట. ఇంకా బియ్యంలో రాక్షసులు ఉంటారు అని చెప్తారనమాట మన పెద్దలు. అందువల్ల ఈరోజు భోజనం నిషిద్ధము. ఉపవాసం శ్రేయస్కరం అనమాట. హరిభక్తితో కాలం గడపడము, విష్ణు స్మరణ చేయటము పుణ్యదాయకము. ఆరోగ్య సమస్యలు లేని వారు ఈరోజు సంకల్పపూర్వకంగా ఉపసించి రేపు ద్వాదశి వచ్చిన తర్వాత పాలన చేయాలి. ఈరోజనే కాదు, ఎప్పుడైనా ఏకాదశి వచ్చిన తర్వాత ఏకాదశి నుంచి మళ్ళీ ద్వాదశి గడియలు వచ్చేంత వరకు ఉండి ఎవరికైనా ఒక అతిథికి మనము భోజనము కానీ నైవేద్యాలు కానీ సమర్పించి దక్షిణ తాంబూలాలు సమర్పించి తర్వాత మనం భోజనం చేస్తే మంచిదని అంటారు. మా ఇంట్లో అది రెగ్యులర్గా చేయము. అప్పుడప్పుడు ద్వాదశి గడియలు వచ్చేందుకు నేను ఎత్తగిన 2-3 సార్లు ఉన్నానండి. ఒక్కోసారి వీలు అవ్వదనమాట. ఇంకా మా వారు మాత్రం ఈవినింగ్కే తినేస్తారనమాట. ఈవినింగ్ సాయంకాలమే మళ్ళీ పూజ చేసేసుకొని సాయంకాలానికి ఏదైనా టిఫిన్ తింటారనమాట. భోజనం అయితే చేయరు. అలా చేసుకోవాలి. మామూలుగా అయితే మళ్ళీ ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మనం పారణ చేస్తే బాగుంటుంది. పారణ అనగా ఉపవాసం ముగించడం అనమాట. ఎవరైనా అతిథి మనం విష్ణుమూర్తిగా భావించి వారికి అన్నపానాదులను ఏర్పాటు చేసి హితోధికంగా సత్కరించి అలా చేస్తే చాలా మంచిది అని అంటారు. ఇంకా ఈరోజు తులసి దళాలను కూడా కోయకూడదు. విష్ణువుకి ఇష్టమైనా కూడా మనము విష్ణు పూజ కోసమని ఈరోజు మాత్రం కోయకూడదు. ముందు రోజే కోసుకోవాలన్నమాట. ఇలా మనము ఏకాదశి ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ నియమాలను కొన్ని పాటించాలన్నమాట. ఇంకా ఇంట్లో నేను ఇలా పూజ చేసుకున్నానండి. ఏకాదశి మరియు శుక్రవారం 2 వచ్చాయి కాబట్టి మీకు అందరికీ శ్రీమన్నారాయణ రెడ్డి యొక్క ఆశీస్సులు ఉండాలా, ఆయన దయ మీ అందరి మీద ఉండాలా, మీరందరూ కూడా చల్లగా ఉండాలని, ఆ లక్ష్మీదేవి కృప కూడా మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టాను. తర్వాత పండ్లు అవి కూడా పెట్టాను. ఇక్కడ నేను ఆ వీడియో మర్చిపోయాను, తీయలేదనమాట. పూజ అయిన తర్వాత మళ్ళీ తీద్దామనుకున్నాను. ఇలా పాలు కూడా పెట్టవచ్చు అని చెప్తారు కదా. అయితే మార్నింగ్ నేను ఇలా పూజ చేసుకుంటున్నప్పుడు మా కాలనీలో మా వారి ఫ్రెండ్స్ అనమాట, కొలీగ్స్, వాళ్ళు కూడా టీచర్సే. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, రవి సారు, సుజాత మేడం వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నాము, మీరు తప్పకుండా రండి అని చెప్పేసి మాకు ఈ పూజ చేస్తున్నప్పుడు ఆ మేడం వచ్చి పిలిచారండి. నాకైతే అది ఒక సంతోషమైందనమాట. ఈరోజు ఏకాదశి మరియు లక్ష్మీవారం అనమాట. మనం ప్రశాంతంగా పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ వ్రతానికి కూడా రమ్మని పిలవడం అనేది నాకు ఎందుకు శుభసూచకంగా అనిపించింది. తప్పకుండా వస్తామని ఈవినింగ్ నేను మా వారు వెళ్ళామన్నమాట. అక్కడ ఆ వ్రతం చాలా బాగా జరిగింది. ఇక్కడ మీకు షేర్ చేస్తున్నా, చూడండి. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఉద్ధరణతో పోస్తూ ఉండాలి. ఓం సహస్రధీరజా పురుషః సహస్రపాద ప్రభావే అత్యధిష్ఠితాంగుళం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతస్యేదానః యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమాం అతో జాయాగశ్చ పూరుషః పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధముదైః పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామద శాసనారసరే అభి తస్మాత్ విరాళజాయత విరాటో అధిపూరుషః
सजातो अञ्जलिश्चदा पश्चाद्भूमिमधा पुनः यत्पुरुषेण बृहस्पति प्रदोधास्तानोः पुष्पन्वक्तोः सः भगवतेन स्नपयामि ओम भोर भोर करण को देवाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समाराय स्वाहा ब्रह्मणे स्वाहा मध्य मध्य पाणि समर्पयामि भ्रावस्तव प्रक्षालयामि अदा प्रक्षालयामि नमस्कारणे अद्वित्वादो भण्यमो भगवान् सत्यविद्धे विष्णोर्यत्परमो अधो श्री लक्ष्मी ब्रह्मादेवी वेंकटेश्वर स्वामी नमः दिव्यमंगल नीराज मंगलशया लीलाधात्मने समर्पयामि ఏడుకొండలవాడ గోవిందా వరద గోవిందా గోవిందా. ఇక్కడ అభిషేకాలు అయిన తర్వాత స్వామివారిని శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఇద్దరిని మళ్ళీ అలంకరించి అలా పెట్టేసి ఇప్పుడు అమ్మవారికి కుంకుమాభిషేకము మొదలవుతుందండి. అయితే ఈ వీడియో లాస్ట్ ఫ్రైడే నేను అప్లోడ్ చేశానండి, కానీ నాకు కాపీరైట్ వచ్చిందనమాట. ఎందుకంటే లాస్ట్లో పూజ అంతా అయిన తర్వాత ముత్యాల హారతి సాంగ్ని పెట్టానమాట. మళ్ళీ ఇప్పుడు అది తీసేసి మీకు షేర్ చేస్తున్నా. ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై नमः ओम पुण्यगंधाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाभिमुख्ये नमः ओम प्रभाय नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्राय नमः ओम चंद्रसहोदर्ये नमः सुवर्णदिव्यं नीराजनं दर्शयामि हिरण्यगर्भस्मावर्तदाग्रे भूतस्याधपदरेका आसीत् तदा धर्मपृथिवीं ध्यायते महङ्कस्मै देवाय हविषा विधेमा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. ఇలాగా పూజ అంతా అయిన తర్వాత అందరి చేత ముత్యాల హారతి ఇప్పించారండి. మాకు చాలా బాగా అనిపించింది. ఈ సాంగ్ అందరూ వింటే బాగుంటుందని నేను పెట్టాను లాస్ట్ ఫ్రైడేనే, కానీ నాకు కాపీరైట్ వచ్చింది, అందువల్ల తీసేసానమాట. తర్వాత నాకు కొంచెం అర్జెంట్ పని ఉండి నెల్లూరు వెళ్ళాను అనమాట. అందువల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. దాన్నే మళ్ళీ ఈరోజు పెడుతున్నాను అనమాట. అందరూ చూసి సంతోషపడతారని, మీరందరూ కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహం మీ మీద ఉంటుందని కోరుకుంటూ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇలా హారతులు అన్నీ అయిన తర్వాత అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి తర్వాత భోజనాలు కూడా పెట్టారండి. మేమందరం అక్కడే భోంచేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని చాలా సంతోషంగా అందరము మా కాలనీ వాళ్ళందరం కూడా వచ్చామన్నమాట. నేనైతే ఫుల్ వీడియో తీయలేదు, కొద్దిగా అర్చనలు అభిషేకాలు ఇలా హారతులు తీసాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.